వాస్తవానికి అదానికి కేంద్ర ప్రభుత్వం 5 పైసలు ఇవ్వదు. తన వ్యాపారం తను చేసుకుంటుంటాడు. కాకపోతే భారతదేశానికి ప్రతిష్ట పెరిగింది కాబట్టి ప్రపంచంలో కూడా ఇప్పుడు అతనికి బిజినెస్ బాగా జరుగుతుంది. కానీ కాంగ్రెస్ హయాంలో అయితే ఒక విజయమాల్య కాంగ్రెస్ చేత పెంచి పోషించబడినోడే. ధర్మతేజ నెహ్రూ అప్పటి నుంచి పోషించబడ్డాడు. అతనికి సంబంధించిన ఒక కథనాన్ని చాడా శాస్త్రి గారు ఇచ్చారు. ఒకసారి చూద్దాం. పోర్ట్స్ విద్యుత్ సంస్థలు ఇస్తూ మోడీ అదానికి దేశం అమ్మేస్తున్నాడని రాహుల్ రోజుకో సరైన వస్తూ ఉంటాడు. అయితే వీళ్ళ ముత్తాత నెహ్రూ ఒకళ్ళని చేరదీసి నిజంగా అట్లాగే చేశాడు. ఈ తరానికి తెలియనటువంటి వ్యక్తి గురించి తెలుసుకోండి. ఆ వ్యాపారి ఎవరో కాదు, జయంతి ధర్మతేజ. ఈ ధర్మతేజ 1922లో ఆంధ్రాలో జన్మించాడు. విదేశీ యూనివర్సిటీలో చదివి ఆస్ట్రోఫిజిక్స్లో PhD సంపాదించి 1960లో భారత్కి తిరిగి వచ్చాడు. మొసలికంటి తిరుమలరావు గారని కాకినాడ ఎంపీ ఢిల్లీలో ఓ పార్టీ ఏర్పాటు చేస్తే మొట్టమొదటిసారికి ధర్మతేజకి నెహ్రూకి పరిచయం అయింది. ఇతను చూడగానే నెహ్రూ ఎందుకు ఆకర్షితులయ్యాడు. 2 రోజుల తర్వాత ఈ రావు గారిని ధర్మతేజ గురించి వివరాలు అడిగి తెలుసుకున్నాడు. అంతే, ఆ రోజు నుంచి ధర్మతేజ జీవితం మారిపోయింది. భారతదేశం షిప్పింగ్ పరిశ్రమలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తా నెహ్రూకి చేసిన వాగ్దానాలతో తేజ జయంతి షిప్పింగ్ కంపెనీని కేవలం 200 మూలధనంతో ప్రారంభించాడు. నెహ్రూ ప్రభుత్వం దాదాపు 20.25 కోట్ల రుణం, అంటే ఇవాళ లెక్కన 12,000 కోట్ల రూపాయలు లభింపజేసి తేజాన్ని దేశ షిప్పింగ్ వ్యాపార సామ్రాట్గా నిలబెట్టింది. ధర్మతేజకి నెహ్రూ మద్దతు ఎంత దొరికిందంటే 62 వచ్చేసరికి మొత్తం భారత షిప్పింగ్ వ్యాపారంలో 40% వరకు ధర్మతేజ చేతికి వచ్చి షిప్పింగ్ వ్యాపార టైకూన్గా ఎదిగాడు. అంతేకాదు ఓపితని వ్యాపార వ్యవహారాల మీద సర్వత్రా అనుమానాలు పెరుగుతున్న సమయంలోనే ధర్మతేజ నెహ్రూ కుటుంబానికి ఎంతో సన్నిహితుడయ్యాడు. ఎట్లా అంటే నెహ్రూ ఇతనికి విదేశాల్లో టాప్ సీక్రెట్ దౌత్య వ్యవహారాలు కూడా అప్పచెప్పేంతగా. 1962 చైనా యుద్ధ సమయంలో నెహ్రూ గారి తరపున ఈ తేజ పలుసార్లు రష్యా వెళ్ళాడు కూడా. ఈ తేజ ఇందిరికి ఖరీదైన బహుమతులు ఇచ్చేవాడు. రాజీవ్ సంజయ్ లండన్ నివాసానికి ఖర్చు పెట్టేవాడు. నెహ్రూ కుటుంబ విదేశీ విహారయాత్రలకు ఖర్చు చేసేవాడు. ఎంపీలకు తన క్రూయర్ షిప్స్లో విలాసవంతమైన పార్టీలు ఇచ్చేవాడు. సంజయ్ గాంధీకి రోల్స్ రాయిస్ కార్ల కంపెనీలో ఇంటర్న్షిప్ ఇప్పించాడు. ఇదే ఆ తర్వాత సంజయ్ గాంధీ మారుతి కారు కంపెనీ పెట్టడానికి కారణమైంది. ఈ మారుతి కారు స్థాపన గురించి మరో వ్యాసంలో మళ్ళీ చెప్తానంటున్నారు ఈయన. నెహ్రూ గారు ఉండే తీన్మూర్తి భవన్ నివాసానికి ఎక్కువ వస్తూ నెహ్రూ కుటుంబానికి అత్యంత ఆప్తుడుగా తయారయ్యాడు. ఈ ధర్మతేజ పలుకుబడి ఎంతలా విదేశాల్లో వ్యాపించిందంటే మీరు నెహ్రూకి వారసులుగా నిమ్మిపడతారని బ్రిటిష్ కోర్టు ఒకసారి ప్రశ్నించినంతగా. అప్పటి కోస్టారికా దేశ ప్రెసిడెంట్ ఈ ధర్మతేజ ఎంత చెప్తే అంత. అయితే ఓ ఇంటర్వ్యూలో ధర్మతేజ మాట్లాడుతూ తనకు షిప్పింగ్ వ్యాపారం మీద అసలు ఆసక్తి లేదని, నెహ్రూ తన నెత్తిని బలవంతంగా రుద్దాడని చెప్పాడు. నెహ్రూ మద్దతుతో షిప్పింగ్ వ్యాపారంలో టైకూన్గా ఎదిగిన తర్వాత 1963లో థర్మల్ విద్యుత్ రంగంలో కూడా ఈ తేజ ప్రవేశించాడు. దేశంలోని ఇన్ని వ్యాపారాలు చేస్తున్న ఈ తేజ నివాసం మాత్రం ఫ్రాన్స్లోనే ఉండేది. సంవత్సరానికి 40 సార్లు వరకు భారత్ వస్తూ ఉండేవాడు. ఈ ధర్మతేజ భార్య చాలా అందగత్తె. ఒకసారి ఆమె పబ్లిక్గా నెహ్రూ బొగ్గ మీద ముద్దు పెట్టడంతో వార్తలకు ప్రముఖంగా వచ్చింది. ఆమె ఎంత అందగత్తె అంటే ఆఖరికి CPI సభ్యుడు ఇంద్రజిత్ గుప్తా కూడా 1966లో ఆమెను పార్లమెంట్లోనే పొగుడుతూ ఆమెను హెలెనా ఆఫ్ ట్రాయ్తో పోల్చాడు. అయితే అన్ని రోజులు ఒకేలాగా ఉండవు. 64లో నెహ్రూ మరణంతో తేజ కష్టాలు మొదలయ్యాయి. ధర్మతేజ ఆర్థిక వ్యవహారాల నుండి ఇమ్మిగ్రేషన్ మోసం వరకు అన్ని రకాల నేరాలకు పాల్పడ్డాడు. పెద్ద ఎత్తున అవకతవకలు, నిధుల దుర్వినియోగం, నౌకలకు చెల్లించాల్సిన చెల్లింపులు ఎగ్గొట్టడం, ఫోర్జరీ, వీసా మోసం మరియు పాస్పోర్ట్ ఉల్లంఘనలు వంటి ఆరోపణలు వచ్చినాయి. అందువల్ల నెహ్రూ తర్వాత వచ్చిన ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి గారు ఈ జయంతి షిప్పింగ్ కంపెనీ అవకతవకల మీద మొదట విచారణకు ఆదేశించారు. తాష్కెంట్లో శాస్త్రి గారు అనుమానాస్పద మృతి వెనక ఈయన హస్తం కూడా ఉందని అప్పట్లో రూమర్స్ వచ్చినాయి. ఎందుకంటే ఆ మరణం రోజున ఇతను తాష్కెంట్లోనే ఉన్నాడు. 1966లో ఇందిర వచ్చిన తమ కుటుంబ సన్నిహితులైన ధర్మతేజను కాపాడే పరిస్థితులు దాటిపోవడంతో జయంతి షిప్పింగ్ మీద మరియు ప్రభుత్వ షిప్పింగ్ కార్పొరేషన్ మీద కూడా విచారణకు ఆదేశించింది. చెల్లించాల్సిన అప్పులు, బిజినెస్లో వాటాదారులకు ఇవ్వాల్సిన సొమ్ములు ఎగ్గొట్టి భారత అధికారులు కన్నుగొప్పి విదేశాలకు భార్యతో సహా కలిసి పారిపోయిన భారత మొదటి విజయమాల్య ఈ ధర్మతేజ. ఈ ధర్మతేజకు ప్రపంచ దేశాలన్నింటిలో పలుకుబడి ఉండేది. అతని భార్య అన్ని దేశాల పెద్ద వారితో నెట్వర్క్తో సత్సంబంధాలు మెయింటైన్ చేస్తుండేది. 66-71 మధ్య వీళ్ళు భారత్కి వెనక్కి పంపించకుండా తప్పించుకోవడానికి విదేశాలు తిరిగారు. తేజ పాస్పోర్ట్ 66 అక్టోబర్లో భారతదేశ ప్రభుత్వం రద్దు చేసింది. 67 ఫిబ్రవరిలో అమెరికాలో శాశ్వత నివాసం కోసం వీళ్ళు అప్లై చేస్తే వీళ్ళని భారత్కి అప్పగించాలని భారత్ కోరింది. అయితే తేజ భార్య అమెరికా కోర్టులో మ్యాజిస్ట్రేట్ గారిని కన్విన్స్ చేసి బెయిల్ సంపాదించి కోస్టారికా దేశం పారిపోయారు. అక్కడ 3 సంవత్సరాలు ఉన్నారు. భారత్కి వెనక్కి పంపాలనే భారత అభ్యర్థిని అక్కడ సుప్రీంకోర్టు తిరస్కరించింది. కోస్టారికాలో మళ్ళీ తేజ మిత్రుడు ప్రెసిడెంట్గా రావడంతో తేజకి మళ్ళీ కొత్తగా పాస్పోర్ట్ ఇచ్చి క్లీన్ చిట్ ఇచ్చారు. దీంతో ధైర్యం వచ్చి మళ్ళీ దేశాలు తిరగడం మొదలుపెట్టాడు. చివరికి భారత్కి వెనక్కి పంపడానికి లండన్ కోర్టులో కేసు ఎదుర్కొన్నాడు. మీడియా పక్షపాతం కారణంగా తనకు భారత్లో సరైన న్యాయం లభించదని, అందుకని తను భారత్ పంపించదని సరిగ్గా ఇప్పుడు బ్రిటన్ కోర్టులో మాల్యా నీరవ్ మోడీ ఇట్లాగే చెప్తున్నారు. తను గతంలో న్యూయార్క్ నుండి బెయిల్ మీద పారిపోయే ముందు న్యూయార్క్లో భారత అంబాసిడర్ని సంప్రదించానని మొరార్జీ ఉత్తరాలు కోర్టులో రుజువుగా చూపించాడు. నెహ్రూ మరణం తర్వాత రాజకీయ కారణాలతో తను వేధిస్తున్నాడని కూడా కోర్టుకి చెప్పాడు. చివరగా ఏప్రిల్ 15, 1971లో లండన్ కోర్టులో కేసు ఓడిపోవడంతో తేజాన్ని భారత్కి తీసుకొచ్చి సంవత్సరం పాటు విచారించి 14 లక్షల ఫైన్, 3 సంవత్సరాలు జైలు శిక్ష విధించారు. 1975లో విడుదల తర్వాత హైదరాబాద్లో సెటిల్ అయ్యాడు. ఇతను విమానం ఎక్కి విదేశాలకు పోకుండా అన్ని అంతర్జాతీయ ఎయిర్లైన్స్లో ఇతని పేరు నమోదు బ్లాక్ చేయబడింది. అయితే న్యూయార్క్లో ఉన్న తన భార్య, 2 పిల్లలను కలవడానికని పర్మిషన్ తీసుకుని 1977 మే నెలలో దేశం విడిచి పారిపోయాడు. అయితే తర్వాత బయటపడింది ఏంటంటే ప్రధాని మొరార్జీ దేశాయ్ కొడుకు కాంతి దేశాయ్ ధర్మతేజ్ ఢిల్లీలో పామ్ అనే ఫ్లైట్లో దగ్గరుండి మరీ ఎక్కించాడట. ఎప్పుడు కావాల్సిన దేశం వచ్చేందుకు తేజకు స్వేచ్ఛ ఉంది.
అతను చెల్లించాల్సిన దానికంటే దేశం అతని నుండి ఎక్కువ పొందిందని మొరార్జీ దేశాయ్ 1978లో పార్లమెంట్లో ప్రకటించారు. అయితే మొరార్జీ దేశాయ్ తర్వాత వచ్చిన చరణ్ సింగ్ ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా ధర్మతేజను విమానం ఎక్కినిచ్చింది అని పామమ్ విమాన కంపెనీ మీద కేసు పెట్టారు. ఆ కంపెనీ 10 కోట్ల నష్టపరిహారం చెల్లించాల్సి వచ్చింది. ఆ కంపెనీ తర్వాత దివాళా తీసింది. చివరగా 1985లో క్రిస్మస్ రోజున అమెరికా న్యూజెర్సీలో ధర్మతేజ్ మరణించాడు. జయంతి ధర్మతేజ విషయం అక్కడితో ముగిసింది. ఇకపోతే జయంతి ధర్మతేజ అదానిల మధ్య తేడా గురించి వేరే పోస్ట్ పెడతానంటున్నారు ఆయన.